నా కరెంట్ లైఫ్ సిచ్యువేషన్ అనేది ఒకటి నాకు గుర్తుకొచ్చింది. మనం ప్రేమించే అమ్మా నాన్న వాళ్ళు లేదా ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ వీళ్ళే మనకు నమ్మకపోతే మనకి చాలా బాధగా ఉంటుంది కదా. ప్రధాన్ చేసే ప్రతి కర్మ వెనకాల ఒక రీజన్ ఉంటుంది, ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. ఆ ఇంటెన్షన్ వీళ్ళు అర్థం చేసుకోరే. అలాగే మనం భగవంతుని ఇంటెన్షన్ కూడా మరి ఎందుకో అర్థం చేసుకోవట్లేము. ఇదే భగవద్గీత చాప్టర్ 3 శ్లోక్ నంబర్ 31 లో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పార్థ, నేను చెప్పే జ్ఞానంని గుర్తుపెట్టుకో. నేను చెప్పే జ్ఞానంని ప్రతి రోజు దాన్ని ఫాలో అవ్వు. నా అనుమతి లేకుండా ఈ ప్రపంచంలో ఏది లేదు. నువ్వు నేను చెప్పే మన రూల్స్ అనేది పక్కా నువ్వు ఫాలో అవ్వు. ఎవరు రావాలో నీ జీవితంలో, ఎవరు వెళ్ళాలో అంతా రాసే ఉంది ముందే. అందుకే నువ్వు చేసే కర్మని మంచిగా నువ్వు విశ్వాసంతో చెయ్యు. ఫలితాన్ని మాత్రం ఎప్పుడూ ఆశించకు. ఎవరు రావాలో ఎవరు వెళ్ళాలో అని ఎప్పుడో అక్కడ రాసి ఉన్నది కాబట్టి నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు. అందుకే ఒక రోజు అనేది వస్తుంది కదా, కర్మ విల్ రిటర్న్ బ్యాక్ అని అంటారు కదా. నువ్వు ఎవరైతే మీ ఫ్యామిలీకి అయినా మీ ఫ్రెండ్స్ అయినా నిన్ను పిచ్చోళ్ళు అంటున్నారు అంటే వాళ్ళే ఒకరోజు నిన్ను హీరో అని అంటారు. హరే కృష్ణ.